తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా త్రిభాషా విధానంలోని హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరు చెప్పలేదని, భాషను బలవంతంగా రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక త్రిభాషా విధానం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. జనసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రసంగాన్ని ప్రముఖ తమిళ కవి భారతీయార్ కవితతో ప్రారంభించడం, ప్రసంగంలో అక్కడక్కడా తమిళం చోటు చేసుకోవడంపై సంధించిన ప్రశ్నకు స్పందిస్తూ టీనేజీలో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగిందని, దానికోసం అన్వేషించగా అచ్చమిల్లై అంటే భయం లేదు అనే భారతీయార్ కవిత కనిపించిందని, అవి ధైర్యం ఇచ్చిన పదాలని చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటే కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ఉన్న ధైర్యం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. ప్రతి భాషకు గౌరవం ఇవ్వాలన్నారు. భాషా సంస్కృతులను గౌరవించడం తన 7 మార్గదర్శకాల్లో ఒకటని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో భాషా విధానం గురించి చేసిన ప్రసంగంలో తప్పేముందని ప్రశ్నించారు. భాషా విధానం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 30 తమిళ, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉర్దూ, 37,000కు పైగా తెలుగు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. వీటి ఉద్దేశం మాతృభాషలో బేసిక్ ఫౌండేషన్ ను సులభంగా అర్థం చేసుకోవడమేనని అన్నారు. హిందీ వల్ల తమిళానికి ముప్పు ఉందనే భావన తమిళనాడులో ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ఏ భాషను బలవంతంగా రుద్దకూడదని, అలా జరిగితే తానే వ్యతిరేకిస్తానని అన్నారు. తమిళం నేర్చుకోవాలని ఎవరూ తనని ఒత్తిడి చేయలేదని, తానే నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వివరించారు. అయితే త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, అందులో ఆప్షన్స్ ఉన్నాయన్నారు. తాను త్రిభాషా విధానంలో రూపొందిన వాడినేనని, తెలుగు, ఇంగ్లీష్, హిందీ తెలుసన్నారు. ఇది తనకు లబ్ధి చేకూర్చిందన్నారు. హిందీని నేర్చుకుని తెలుగుకు తాను దూరం కాలేదని, ఇంకా దగ్గరయ్యానని అన్నారు. ఎక్కడో ఉన్న బ్రిటిష్ వారి ఇంగ్లీష్ ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు. పలువురు డీఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారని తెలిపారు. తమిళనాడు, ఆంధ్ర నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నా బహిరంగంగా హిందీని వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. త్రిభాషా విధానాన్ని రుద్దడంగా చూడడం లేదని, పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. త్రిభాషా విధానం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సహజమన్నారు. ఈ విధానం ప్రభుత్వానికి అదనపు వ్యయం అని ఎందుకు భావించాలని, ఇది అదనపు ఉద్యోగావకాశాలను కల్పించేదిగా చూడవచ్చు కదా అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశంపై స్పందించారు. మొదట పార్లమెంట్ లో మాట్లాడాలని, తర్వాత పోరాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదని తెలిపారు. లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని తాను కూడా అంగీకరించానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గదని తాను దృఢంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను దాటి జనసేన విస్తరించాలని, తమిళనాడుకు మీ భావజాలాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు తనకు ఆ ఉద్దేశం లేదన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగగలదా అని ప్రశ్నించగా, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని, కాంగ్రెస్ ను దక్షిణాదిలో అన్నాదురై ఓడించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో తాను సాధించినందుకు తన అన్న చిరంజీవి గర్విస్తున్నారని చెప్పారు.